హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియా నవి. ఈ రోజు అయితే నేను ఒక చిన్న హోమ్ రెమెడీ అయితే మీతో షేర్ చేసుకోవడానికి వస్తున్నానండి. మనకు అందుబాటులోనే మన పరిసర ప్రాంతాల్లో అయితే ఈ మొక్కలు అయితే ఉంటాయి అన్నమాట. కప్రెల్లా కంటే దగ్గాకండి అందరికీ తెలిసే ఉంటుంది. నేల ఉసిరి అయితే ఎవరికి తెలియదు. నేల మీద పాకు ఉంటుంది, ఆకుల పక్కన చిన్న చిన్న ఉసిరికాయ లాగా ఉంటుంది. దాన్ని నేల ఉసిరి అంటారు. కుప్పెంటాకు చాలా మందికి తెలిసే ఉంటుంది. కుప్పెంటాకు, నెక్స్ట్ తులసాకు మీకు దొరికి అందుబాటులో ఉంటే మునగాకు కూడా తీసుకోవచ్చండి. నాకైతే మునగాకు దొరకలేదు, అందుకోసం నేను నాకు దొరికిన ఇవైతే తీసుకున్నాను. ఈ ఆకులని బయట ఉంటాయి కాబట్టి నీళ్ళల్లో కొంచెం ఉప్పు నీళ్ళు కూడా వేసి బాగా అయితే కడుక్కున్నాను అనమాట. ఫస్ట్ ఉప్పు నీళ్ళలో కడుక్కున్నాను, మళ్ళీ మామూలు నీళ్ళలో కూడా ఒక 2-3 సార్లు బాగా నీట్ గా ఇట్లా రుద్ది నీట్ గా వాష్ చేసుకున్నాను. ఇలా నీట్ గా కడిగిన వాటిని ఇడ్లీ పాత్రలో పెట్టి అయితే ఆవిరికైతే ఉడికించుకోవాలండి. అందుకోసం ఇడ్లీ పాత్ర ఆల్రెడీ వాటర్ అయితే వేసాను అనమాట. వాటర్ కూడా బాగా కాగిపోయాయి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఇట్లా కప్రెల్లాకు, కుప్పెంటాకు, తులసి, నేలుసిరి 4 పెట్టేసి ఆవిరికైతే నేను పెడుతున్నాను. కప్రెల్లాకు, కుప్పెంటాకు, నేలుసిరి ఇవి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. ఈ నేలుసిరి అయితే చాలా మందికి తెలుసుండదని అనుకుంటూ ఈ ఆకును మాత్రమే ఒకసారి బాగా జూమ్ చేసేదే చూపిస్తున్నాను. ఈ చిన్నపిల్లలకి ఎక్కువ దగ్గు ఉన్నప్పుడు గొరుగురని సౌండ్ ఈ విధంగా చేసి ఆవిరికి వాటి పసలు అయితే పోస్తున్నట్లయితే మనకి వాళ్ళు వెంటనే కొంతమంది అయితే కక్కేస్తారు. గళ్ళతో పాటు బయట వస్తుంది. అలా కక్కని వాళ్ళు ఆ మోషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. మనం పిల్లలకి ఎర్లీ మార్నింగ్ ఫెరగౌట్ అయితే వేయాలండి. అలా పోసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ అయినా లేదా తర్వాత రోజు మార్నింగ్ అయినా వాళ్ళకి అయితే మోషన్ అయితే చేస్తారు. ఆ మోషన్ లో గ్రీన్ కలర్ గా జిగజిగగా వచ్చేస్తుంది గల్లంతా. ఇలా దగ్గు ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం వారానికి ఒకసారి చేస్తే చాలండి. వాళ్ళ చిన్నపిల్లల్లో ఉన్న దగ్గు గల్ల ఎదురున్నా సరే బయట అయితే వచ్చేస్తుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూడండి, కుక్కర్ నుంచి ఆవిరి అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఆవిరికి ఉడికిపోతాయి కాబట్టి చూడండి, ఈ విధంగా అయితే అయిపోతాయి అనమాట. చాలా చిన్నగా ప్లేట్ కి అతుక్కపోతాయి. మనం ఇంకా వీటిని తీసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకుని అందులోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఆ తర్వాత అయితే మనం చేతిలోకి తీసుకొని చిన్నగా పచ్చడి అయితే తీసుకోవాలి. దాంట్లో నుంచి చాలా తక్కువ, కొంచెమే వస్తుందండి. ఒక పాపకైతే యూస్ అయిపోతుంది. మనం ఒకవేళ ఇద్దరికి వేయాలనుకుంటే ఆకులు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి. నేను ఇప్పుడు ఒక పాపకని కొద్దిగానే తీసుకున్నాను. ఈ విధంగా చేతిలో వేసుకుని బాగా అయితే పిండుకోవాలండి. చాలా గట్టిగా పిండుకుంటే దాంట్లో నుంచి నీరు అయితే వస్తుంది అనమాట. చూడండి, గట్టిగా అయితే పిండుకోవాలి. పిల్లలకి దగ్గు కఫం ఉన్నప్పుడు ఇలా చేయాలని మా అమ్మ అయితే నాకు చెప్పించిందండి. మా పెద్ద పాపని డెలివరీ అయ్యి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అనమాట. అప్పుడైతే మా అమ్మ పాపకి ఏం చిన్నగా వచ్చినా సరే అన్ని హోమ్ రెమెడీస్ చేసేది. హాస్పిటల్కి ఎక్కువ తీసుకెళ్లే వాళ్ళం కాదు. ఆమె దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియోలకు అయితే వచ్చేద్దామండి. చూడండి, ఈ విధంగా అయితే పిండుకున్నాను. మొత్తం ఆకులో ఉన్న వాటర్ అంతా నేను ఈ విధంగా అయితే పిండుకున్నాను. నాకైతే ఇంత వాటర్ అయితే వచ్చిందనమాట. ఇదైతే ఒక పాపకైతే సరిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు పాలాడలో వేసి కొలుస్తున్నాను. నాకు దాంతో పాలాడైతే వచ్చింది. ఇంట్లో టగమని పాలాడైతే కనిపించలేదు అనమాట. అందుకోసం నేను ఇట్లా సిరప్ మూతలు అయితే తీసుకుంటున్నాను. ఆ బాగా మూతలోకి దాంట్లో బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత అయితే దాంట్లో వేసుకొని కొంచెం పాప చేతికైతే ఇచ్చాను. కొద్దిగా తాగి మళ్ళీ తనైతే మళ్ళీ ఇచ్చేసింది. కొంచెం అలా ఉంటుంది అనమాట ఆకులు పసరు కాబట్టి కొంచెమే తాగింది తను. చూడండి ఎంత బాగా తాగుతుందో. కొద్దిగా తాగి మన చేతికి ఇచ్చేస్తుంది. అందుకోసము మళ్ళీ ఆ పసరు కొంచెం అదొక విధంగా ఉంటుంది అనమాట. అందుకోసమే తను కొద్దిగా తాగి మళ్ళీ మన చేతికైతే ఇచ్చేస్తుంది. నోరు బాగాలేదని చెప్పి చెప్తుంది చూడండి మీరే. అలా ఇంకా ఇలా కాదు అని చెప్పి మొత్తం ఒక క్యాప్ లో పోసుకొని ఇచ్చాను. తాగుతుందేమో చూద్దామని చెప్పి, కానీ తనైతే తాగలేదు. అందుకోసమని మళ్ళీ ఇంకా ఇలా కాదులే అని చెప్పి మేమైతే ఇంకా పండబెట్టి పోసేసినాం అనమాట. తను ఇష్టంగా తాగితే ఎలాంటి మెడిసిన్ అయినా బాగా తాగేస్తుంది అనమాట. కానీ పండబెట్టి పోస్తుంటే ఏం చేస్తున్నారు అని చెప్పి భయపడైతే ఏడుస్తుంది. కానీ బలవంతంగా పోసేస్తున్నాము. ఇంకా తాగేసింది. తాగిన వెంటనే కొంచెం గల్ల అయితే కక్కేసింది అనమాట. చూడండి, తాగి లేపిన వెంటనే అయితే కొద్దిగా గల్ల అయితే కక్కింది. ఆ తర్వాత అమ్మాయి ఆ రోజు ఈవినింగ్ మోషన్ రూపంలో అయితే వచ్చేసింది గల్ల అంతా. మన పిల్లలకి ఏ మందులు పోసినా ఏ పసలు పోసినా ఇలా దిష్టి తీయడం మాత్రం తప్పనిసరి తీయాలన్నమాట. దిష్టి తీసి కాళ్ళు చేతులు కొంచెం లాగాలి. ఇంకా నేను దిష్టి తీసే లోపే తనైతే కక్కడం స్టార్ట్ చేసింది. సరే కక్కుతుంది కదా అని ఇంకా చేయి కింద పడకుండా చేయి అయితే అడ్డు పెట్టుకున్నాను. ఇదే అండి వీడియో. మీరు మీ పిల్లలకి దగ్గు కక్కం ఎక్కువ ఉంటే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్. Thanks for watching.